నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం తథ్యం అంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ చెంచుపేటలోని సాయి దుర్గా బాలకుటీర్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పిల్లల్లో సృజనాత్మకత మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించి వారి యొక్క సృజనాత్మకతను చాటుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాడగేద పొలం పోయి ఇంటికి రాలేదు. 3 రోజులైంది. దిక్కుకుపోయిందో కొంచెం మంత్రమేసి చెప్పు సోదమ్మా. ఏడుందో నాకేమి తెలుసు, నీకెంత తెలుసో నాకంత తెలుసు. మంత్రాలు లేవమ్మ, తంత్రాలు లేవమ్మ, ప్రతిరోజు నీకేద ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించవమ్మా. Today in our school Sai Durga Balakutir we conducted science exhibition. This exhibition we conducted to showcase our students' creativity and talent in the science and to encourage their curiosity and questioning system in the science. I am studying 6th class in Sai Durga Balakutir. Now I am explaining about my science projects, sense organs. Ear, skin and tongue. The human body has 5 main sense organs. Provide the sense of sight. Nose, which provide the sense of smell. Ear, which provide the sense of hearing. Skin, which provide the sense of touch. And tongue, which provide the sense of taste. Today I am explaining about waste management, which is my science project. Management is a process of collecting, transporting, processing and disposing of waste materials. The goal of waste management is to reduce the impact of waste on the environment. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం 8 గంటల నుండి గుంటూరు ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని బండళ్లుగా చేపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాలులో కూర్చొని ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన అభ్యర్థులుగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,47,116 కాగా 2,41,491 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు ఏసీ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 28 టేబుల్స్ 17 రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 3 షిఫ్ట్లుగా 600 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక్కడ పై ఇటు పెట్టండి. రోయింగ్ చార్జెస్ అందరూ బాక్స్లో తగ్గినట్టు సేమ్ అలాగే ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసి వేసామన్నా ఎంటీ అయిందని వాళ్ళు చూపిస్తున్నాడు బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ ఓపెన్ చేయదు కదా. ఎవరి దగ్గర ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. దగ్గర పెట్టేసి మీరు ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. ఫార్మాట్ కావాలి. రోజ్ సూపర్వైజర్ తహసీల్దార్స్ దయచేసి మీరు ఫార్మాట్ తీసు. మీ దాంట్లో అయిపోయా చేయాలి. మీ దాంట్లో జై చేయాలి. మీ దాంట్లో అయిపోయి స్టార్ట్ చేశారు సెకండ్ రౌండ్. ఓకే, అదే కొంచెం సైడ్ రారా. రమ్మంటే ఆయన ఫార్మాట్స్ ఇంకా రాలేదండి. ఫస్ట్ రౌండ్ ఫార్మాట్ అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతుంది. ప్రేమ ఉండాలి. సూపర్ కెమెరా లాగా మనకు బాక్స్లో వస్తుంటాయి. తెనాలి మండల పరిధిలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. ఇప్పటి వరకు 96% మేర పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. గత నెల వరకు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారమని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుండి ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందుబాటులో లేని వారికి మరుసటి రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా సిబ్బంది పెన్షన్ అందిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. పెన్షన్ సంబంధించి మండల పరిషత్ తెనాలి 96% ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. లాస్ట్ మంత్ వరకు 6 గంటలకు మనం మొదలు పెట్టేవాళ్ళం. అయితే గవర్నమెంట్ 7 గంటల నుంచి ఈ మంత్ 7 గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ మంత్ 7 గంటల నుంచి నెక్స్ట్ మంత్స్ కూడా 7 o'clock నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా ఊళ్ళకి వెళ్ళడం కానీ అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 300 meters లోపలకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది. 300 meters ఎబోవ్ అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే
వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి 3 ఆప్షన్స్ కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మార్క్ చేస్తే సరిపోతుంది. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా కరప్షన్కి ఇప్పటి వరకు అయితే తెనాలి రూరల్లో కరప్షన్కి తావులేదు. ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ అవ్వలేదు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పటివరకు అయితే 96%, ఎవ్రీ మంత్ 98% అవుతుంది. ఇంకా 2% నిన్న హాలిడే కాబట్టి జరగలేదు. ఈరోజు మిగతా 2% కూడా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల ఉన్న వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యమని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది, కానీ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తనకి ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక నియోజకవర్గానికి పరిమితయో ఆ రకంగా ఓటు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలో చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మశాంటికి పోతా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా నారా లోకేష్ టీడీపీ కార్యాలయానికి పంపిన పెళ్లి కానుక స్థానిక టీడీపీ నేతలు వివాహానికి హాజరై అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి కుద్దూస్ మాట్లాడుతూ చిరంజీవులు మెర్సీ, ప్రస్కిల్లా, ఉమేష్ చంద్ర దంపతులకు నారా లోకేష్ పెళ్లి కానుకగా నూతన వస్త్రాలు పంపి శుభాకాంక్షలు తెలిపారని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఉండి రాలేకపోతున్నాను కనుక నూతన దంపతులకు ఆశీస్సులు చెప్పమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారని, వారి ఆశీస్సులు నూతన దంపతులకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, రావి చిన్ని, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, కోగంటి వెంకటేశ్వరరావు, భాస్కర్, పరుచూరి రమ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి హెన్రీ కృష్ణ గారి, అదేవిధంగా కత్తెర సురేష గారి కూతురి వివాహానికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క సోదరుడు సోదరిమణి వివాహం జరిగినా తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా పెళ్లి వస్త్రాలు బహుకరణ చేస్తారో అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమార్తె వివాహానికి కూడా నారా లోకేష్ గారు పెళ్లి పాటలు కానుకగా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఇద్దరు దంపతులకు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో భాగంగా తెనాలిలో పలు పరీక్షా సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్న నిబంధనలు ఉన్నందున విద్యార్థులు 8 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హాల్ టికెట్ నెంబర్లను చూసుకొని పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు లోపలికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. శనివారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవ్వగా సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెనాలిలో 12 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాశారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాలలో నో మొబైల్ జోన్లుగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆలపాటి రాజా ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో 28,000 ఓట్ల లెక్కింపు పూర్తిగాక కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి 17,246 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,156 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ తర్వాత కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 10,090 ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్లో 2,000కు పైగా చెల్లని ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో 28,000 ఓట్లు లెక్కింపు జరగగా ఆలపాటి రాజాకు 17,506 ఓట్లు, కెఎస్ లక్ష్మణరావుకు 7,640 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో 10,766 ఓట్లు మెజారిటీ ఆలపాటి రాజాకు రాగా రెండు రౌండ్లకు 20,746 ఓట్లు ఆధిక్యంలో ఆలపాటి రాజా ఉన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సోమవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వినికిడి లోపాలకు గల కారణాలు మరియు వినికిడి సంరక్షణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి జిల్లా హాస్పిటల్ నందు వినికిడి సమస్యను గుర్తించి దానికి తగు పరీక్షలు చేయించి ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వినికిడి సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వైద్యులు వివరించారు. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు ఎక్కువసేపు చెవిలో ఉంచరాదని, సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడరాదని, చెవి నుండి నీరు, చీము కారుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలన్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇయర్ అండ్ ఇయరింగ్ ఫర్ ఆల్ అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, మనందరము ఆ ఇయరింగ్ కెపాసిటీని కాపాడుకోవాలి, అంటే వినికిడి శక్తిని కాపాడుకోవాలి. ఎట్లా శబ్ద కాలుష్యాన్ని నివారించడం అండ్ ఎక్కువ సౌండ్స్తో మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, వీటన్నిటి వలన మనకు వినికిడికి ఇబ్బంది అవుతుంది. వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్, వెల్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అండ్ డిఆర్పి ప్రోగ్రాంలో మనకి పీజీస్ వచ్చి ఉన్నారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. రెగ్యులర్గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. అండ్ మన ప్రెమిసెస్లోనే డైక్ సెంటర్ అని ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అంటే మన దగ్గర నవజాత శిశువుకి ఆ దశలోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అక్కడ అధునాతన పరికరాలతో
టెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరి చేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో అది మన జిల్లా వైద్యశాల వెనుక డైక్ బిల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. అది ఆ సర్వీసెస్ను కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ సివిల్ సర్జన్ జె శ్రీనివాసరావు, వైద్యులు మరియు ఆడియాలజిస్టులు నివేదిత, రాజేష్ మరియు నరసింహ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సంరక్షణ కోసం అంటే పరిస్థితుల్లో కానీ వాటికి తగినటువంటి చికిత్సలు ఉన్నాయి. అదేవిధంగా సర్జరీలు కూడా మన కాస్త అవగాహన కల్పించుకొని వైద్య సదుపాయాలు బరువు తక్కువ పిల్లలకి, అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఇంకా హీరింగ్ అనేది మెయిన్గా ఏంటంటే చెవు ఇంకా అంతగా డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్లోనే ఒక టెస్ట్ చేసేస్తాం, ఓఏఈ అనేసి. అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్, ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సేవలను కూడా, ఇటువంటి సేవలను కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా డైక్ తరఫున నేను కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవ సందర్భంగా వినికిడి లోపాల గల కారణాలు, వాటి అవగాహన, అంతేకాకుండా వినికిడి సంరక్షణ ఏ విధంగా చేస్తాం అనే ఒక మంచి విషయాలను చర్చించాము ఇప్పటిదాకా. అదేవిధంగా మన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు, వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి. అదేవిధంగా వినికిడి పరీక్షలు చేయడానికి తగినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది. దీనికి ముందుగా మేము మా సూపరింటెండెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సోమవారం ఉదయం ఎఫ్సిఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధుల సేవాద 30,000 రూపాయల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. చిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వానప్రస్థాశ్రమంలో ప్రస్తుతం తిరువన్నామలై రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతున్నట్లు పేర్కొంటూ సాధువులకు, నిరాదరణ వృద్ధులకు అన్నపానీయాలు సహాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందని, దైవానుగ్రహం కూడా పొందగలుగుతామన్నారు. అందులో భాగంగానే రమణాశ్రమంలోని సాధువులకు ప్రతిరోజు అల్పాహారం సేవ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దలు శ్రీ రామలింగాచారి గారు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయుని పేరు మీద మన ఆంధ్రదేశంలో ఏ విధంగా వృద్ధుల సేవార్థము ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన జీవితం గడుపుతూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదంతా దైవీ సంకల్పము. ఆయనకు మనసా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాగిరెడ్డి ఎంతో మానవతా విలువలు కలిగిన మహోన్నతులని, వారికి తగినట్లు మరో ఎఫ్సిఐ విశ్రాంత అధికారి వట్టి సత్యనారాయణ అని పేర్కొన్నారు. గతంలో సత్యనారాయణ ఆశ్రమ నిర్మాణంకు 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆశ్రమ పటిష్టతకై ధర్మదాతలు ఉదార స్వభావంతో శాశ్వత నిత్య అన్నదాన పథకానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేశారు. శ్రీ మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటారు. వారు పూర్వాశ్రమంలో ఎఫ్సిఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. దానశీలి, మానవత్వం కలిగిన మహనీయుడు. అదేవిధంగా వట్టికుడి సత్యనారాయణ గారు వారు కూడా ఎఫ్సిఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. నీతి నిజాయితీకి ప్రతిరూపాలు వీరు. అందుకనే గాంధీ గారంటే వీరికి బాగా ఇష్టం. గతంలో వట్టికుడి సత్యనారాయణ గారు ఆశ్రమం నిర్మాణానికి 50,000, మొన్న నిత్యాన్నదాన పథకం కింద 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే సమస్య ఉన్నప్పుడల్లా సత్యనారాయణ గారు ఏదో విషయంలో వచ్చి కనపడతారు. అదేవిధంగా మారం
మారంరెడ్డి చిన్నాగిరెడ్డి గారు కాకతాళంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గురువు గారి పేరుతో తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. నాగిరెడ్డి గారు సహృదయులు, స్నేహానికి చాలా గొప్ప మనసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్రమవాసులకి చీరలు, అట్లాగే మగవాళ్ళకి లుంగీలు, మరి టవల్స్, మరి నిత్యావసరాల నిమిత్తం అవసరాలు రైసు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నేను వద్దన్న కొద్దీ 30,000 రూపాయలు ఈనాడు విరాళం ప్రకటించారు. తెనాలి గాంధీ చౌక్లోని కేపీ సిల్క్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కంప్లీట్ హోల్సేల్ ధరలకే అమ్మకాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంచి పట్టు చీరలపై, పట్టు లంగాలపై, ఇక్కత్ పట్టు చీరలపై, ఉప్పాడ పట్టు చీరలు, కంచి వేవర్స్ సహకారంతో కంచి మగ్గం రేట్లకే అమ్మకం జరుపుతున్నట్లు చెప్పారు. అన్ని రకముల ఫ్యాన్సీ చీరలు, వర్క్ శారీస్, డాలా పట్టు శారీస్, హై రేంజ్ సిల్క్ శారీస్ పై 50% ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి పుట్టు కలంకారీ 1400ది 500కు, లెనిన్ శారీస్, డోలా శారీస్ 3 చీరలు 1200 రూపాయలకి, హై రేంజ్ సాటిన్ శారీస్ 900ది 2 చీరలు 1000 రూపాయలకి, బెనారస్ పట్టు శారీస్ 4000 రూపాయలది కేవలం 1750 రూపాయలు మాత్రమేనన్నారు. సరికొత్త స్టాక్ పై 50% డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటి దగ్గర చీరల వ్యాపారం చేసే వాళ్లకు తెనాలిలో ప్రప్రథమంగా హోల్సేల్ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. డైరెక్ట్ సూరత్ మిల్లు రేట్లకే ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా పట్టు వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. 25వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి పట్టు చీరలు కంచి వ్యవస్థ ధరలకే ఇక్కడ ఇస్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రప్రథమంగా తెనాల్లో సూరత్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి సూరత్ రేట్లకే కౌంటర్ ఓపెన్ చేసినాం. సూరత్ రేట్లకి ఇక్కడ అమ్మబడిను. 250 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి కంప్లీట్ హోల్సేల్ ధరలు ప్లస్ మిల్లు రేట్లు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, బెనారస్, బెంగళూరు ఫ్యాన్సీ A to Z ఐటమ్ మొత్తం కూడా కంచి వేవర్స్ సహకారంతో అది కూడా మీకు వేవర్స్ రేట్లకే ఇస్తున్నాం. కంచి రేట్లకే ఇక్కడ అమ్మబడినాం. ప్రప్రథమంగా తెనాలి ఇప్పుడే స్టార్ట్ చేసాం ఈ పద్ధతి. ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో మా రేట్లు ఒకసారి గమనించండి, ఇచ్చేయండి. మా రేట్లు ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు, ఇవ్వబోరు కూడా. మేము కొనుగోలు అలా ఉంటుంది. చాలా తక్కువ పర్సంటేజ్తో రొటేషన్ పద్ధతిలో వ్యాపారాన్ని సాగిస్తున్నాము. మీరు ఇచ్చేయండి, ఒకసారి ధరలను గమనించండి. ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి మంచి అద్భుత అవకాశం. ఎవరు ఇవ్వనటువంటి రేట్లు గుంటూరు, చీరాల, విజయవాడ మీరు వెళ్ళక్కర్లేదు. అదే రేట్లు అదే పద్ధతి సూరత్ రేట్లకు ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఒకసారి ఇచ్చేయండి. జన్మభూమి పథకం ప్రారంభ దశలో గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి తారు రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్రా సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలోని సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కుర్రా సూర్యనారాయణ జ్ఞాపకార్థం చెరుకుమల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామంలో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూరు రమేష్, ఓలేటి శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్రా సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది, తామల్ల సరళ, దేవరకొండ శశిరేఖ, కౌతరపు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎడూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంచున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చెందుతారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97%
మరి శుక్రాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. 1 సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేని వాళ్ళు, షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు తప్ప అందరికీ చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు, ఇది కుగ్రామం, దీనికి బస్సు సౌకర్యం ఉండదు. మరి ఈ గ్రామంలో అంతా కూడా బీసీలు ఎస్సీలే ఉంటారు. మరి అటువంటి గ్రామం కాబట్టి ఆ రోజు ఎల్వి ప్రసాద్ నడిపల్లి వారు దీన్ని దత్తత తీసుకుని ఆ దిశగా మరి చేశారు. ఆ తదుపరి మరలా నేను ఒక సాయిబాబా గుడిలో ఒక క్యాంప్ నిర్వహించాం. ఆ తదుపరి మరలా ఇవాళ మా మిత్రుడు కుర్రా సూర్యనారాయణ గారి మరి జ్ఞాపకార్థం మరి క్యాంప్ నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం తథ్యం అంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.